ఇక ప్రణాళికలు చేసింది ఎమ్మెల్సీ కవితే. మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి. అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్ ఇవ్వరాదు. అప్రూవర్కు బెదిరింపులు, ఆధారాలు ధ్వంసం. కవితపై కోర్టులో ఈడీ వాదనలు. సోమవారానికి తీర్పును వాయిదా వేసిన కోర్టు. ఇది ఈ పిడికిలి బిగించడి వ్యవహారాలు ఇవే మనకి బీపీ తెప్పిస్తాయన్నమాట. అవసరం ఏంటి స్పష్టంగా తెలుస్తోంది కదా ఏం జరిగింది అనేది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్పై కవిత తరపు న్యాయవాదులు రిజైండర్ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత తరపున మధ్యంతర బెయిల్ పిటిషన్పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారు. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. 10 ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్ చేసే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్ చేశారు. నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారు. అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు. ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు, సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కుమారుడి పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ని అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని ఈడీ తెలిపింది. వాదనల అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్లుగా న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్పై ఒక పిటిషన్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ను ప్లాన్ చేసిందే కవితట ఈడీ ఆరోపణ. మొత్తానికైతే కనుక ఇక్కడ ఒక స్పష్టమైన అవగాహన మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, కోర్టులో ఎలాంటి వాదనలు చేస్తూ ఉన్నారు కవిత తరపు న్యాయవాది అభిషేక్ ఎలాంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఆయన పిల్లాడికి బాగాలేదు, లేకపోతే పిల్లాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, నాన్న గుర్తుకొస్తున్నాడు, అమ్మ గుర్తుకొస్తుంది, ఇలాంటి కారణాలతో ఎవరు కూడా బెయిల్ అడగరు. బెయిల్ కావాలి అంటే అవతల మన పైన వచ్చినటువంటి ఆరోపణల్లో లోపం ఉంది, వీరు చేసేవన్నీ కూడా ఆధార రహితము, ఇలా చెప్పుకొని దమ్ముంటే కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాలి. కానీ అట్లా కాదు. చూసారా ఇన్ని వంకర్లకు పోతున్నారంటే అది డౌటే, ఏదో తేడా కొడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే కేజ్రీవాల్, కవిత వీరిద్దరిలో ప్రధాన ముద్దాయి ఎవరు, ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు అనే విషయం మాత్రం త్వరలో తేలిపోనుంది, పక్కాగా తేలుతుంది. అయితే ఇక్కడ A1, A2 వీళ్ళిద్దరిలోనే పోటాపోటీ నడుస్తూ ఉంది. అయితే ఒకవేళ గనక అన్నిటికీ మూలం కవిత అనుకుందాం, ప్లాన్ చేసి ఇదంతా స్కామ్ చేయడానికి కారణం కవితే కనుక అయితే మరి కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి అంటే, కేజ్రీవాల్కి అదనంగా బోలెడు కేసులు ఉన్నాయి. జల్ బోర్డు కేసు ఉంది, ఖలిస్తానీతో లింకులు ఉన్నాయి. కాబట్టి కవిత ఒకవేళ బయటకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేజ్రీవాల్ మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. సో ఈ వాదనలన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాలని చెప్పేసి